మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు. నమస్తే అండి. మధు, మామూలుగా ఆడవాళ్ళు చాలా మంది, అంటే ఏజ్డ్ వాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, చిన్న టీనేజ్ వాళ్ళైనా అందరూ ఒకదానికి బాగా సఫర్ అవుతుంటారు. ఏంటంటే, నాకు నొప్పి ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని టెస్టులు చేసినా ఏమీ లేదంటున్నారు, కానీ నేను సఫర్ అవుతున్నాను, నా పెయిన్ వాళ్ళకి అర్థం కావట్లే అంటారు. రియల్గా జరిగింది ఇది ఒక ఇన్సిడెంట్. ఒక ఆవిడకి కంటిలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించారు. రియల్గా చెప్పాలి అంటే అంత సీరియస్ ఇష్యూ కాదనమాట. తనకి ఏదో చిన్నది ఏదో సర్జరీ లాంటిది కూడా అయిపోయింది. అయినా కూడా ఆవిడ సాటిస్ఫై అవ్వలేదు. నాకు ఇంకా క్యూర్ అవ్వలేదు, నాకు ఇంకా ప్రాబ్లం ఉందంటే, ఎంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళ ఊరు దాటి పొరుగుర్లకు కూడా వెళ్ళి అవన్నీ చూపించారు. ఎక్కడ చూపించినా ఒకటే మాట, ఏం లేదమ్మా, ఏం లేదు అనేసి. ఆవిడ ఏం చేసిందంటే, ఏమనిపించిందో ఏమో, కొన్ని రోజులకే సూసైడ్ చేసుకుని నోట్ రాసి చనిపోయింది. అంటే ఆ కంటి నొప్పికే, అంటే నాకు ఎవరిని అడిగినా ఏం లేదంటున్నారు డాక్టర్లు, మరి నాకు ఏముంది అంటే వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోకపోవడమా? అలాంటి మైండ్ సెట్ ఉన్న ఆడవాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు కూడా హెడ్ఏక్, నాకు బాగా హెడ్ఏక్ వస్తుంది అంటారు, అన్ని టెస్టులు చేస్తారు, ఈవెన్ ఎంఆర్ఐ కూడా చేస్తారు, నార్మల్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం హెడ్ఏక్ తగ్గదు. ఏంటిదంతా? అండి, చాలా మంది ఉమెన్కి ఏమవుతుందంటే, లైఫ్లో ఒక చోట పెరుగుతారు, ఒక చోట పుడతారు, ఇంకొక చోట జీవిస్తారు. రైట్. ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల చాలా మారుతాయి. హస్బెండ్ మారుతాడు, పిల్లలు మనస్తత్వాలు వాళ్ళని అర్థం చేసుకోవాలి, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి. సొసైటీ మ్యారేజ్ ముందు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా చూస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా రెస్పాన్సిబిలిటీస్. పిల్లలు పుట్టకపోయినా సమాధానం చెప్పాలి, వంట సరిగా చేయకపోయినా సమాధానం చెప్పాలి, ప్రతిదీ క్వశ్చనే, ప్రతిదానికి ఉమెన్ ఆన్సర్బులే. కాబట్టి ఏమవుతుందంటే, ఈ పెయిన్, ఈ లోపల ఉన్నటువంటి ఆ స్ట్రెస్ మొత్తం మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఎవరికి చెప్పుకోరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మనాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు, అత్తమామలు అస్సలు ఉండరు, ఎవరో కొంతమంది తప్ప. సో హస్బెండ్కి అంత టైం ఉండదు, పిల్లలకి చెప్పలేరు. సో ఇలా వీళ్ళు ఇవి లోపలే పెట్టేసుకుని కొన్ని డేస్కి ఏమవుతుందంటే, ఉమెన్కి కానీ మెన్కి కానీ సైకలాజికల్గా ఉన్నటువంటి ప్రెజర్, స్ట్రెస్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత బయలాజికల్ సిమ్టమ్స్గా కనిపిస్తాయి. అంటే మానసికంగా కలిగే ఒత్తిడి శారీరకంగా ఏదో ఒక పార్ట్లో పెయిన్ని కానీ, డిస్కంఫర్ట్ని కానీ, ప్రాబ్లమ్ని కానీ 100% తెస్తుంది. ఇది సైంటిఫికల్గా ఉన్నటువంటి సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం దీన్ని. బట్ మనం ఈ మాట వాళ్ళకి చెప్పామనుకోండి, అంటే నాకు మెంటలా, నేను ఇంత బాగున్నానే, నేను అన్ని పనులు చేస్తున్నా, అందరితో బాగా మాట్లాడుతున్నా, నన్ను ఇంత మాట అంటావా అని అనుకుంటున్నారు మనుషులు. బట్ అది చాలా ఇన్డెప్త్ ప్రాసెస్ అండి. చాలా మందికి తెలీదు. ఉమెన్ ఎంతసేపు నాకు థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చింది, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, డయాబెటీస్ వస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మేజర్ ఇష్యూ స్ట్రెస్. అసలు ఏమీ లేకుండా స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు ఉమెన్స్, తెలుసా? సింపుల్గా మనకున్న సమస్యలు కాదని సీరియల్ చూడడం. మన ఇంట్లో సమస్యలు సరిపోవా? మన ఇంట్లో బాధలు సరిపోవా? మన ఇంట్లో కష్టాలు ఇన్వాల్వ్ అయిపోతారు. దాంట్లో చూసి మీరు ఒక ½ అన్ అవర్ ఆ మూడ్లోకి వెళ్ళి వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం అంతా మందే, వాళ్ళ బదులు వీళ్ళు ఏడుస్తుంటారు. ఏదన్నా చేసినా అమ్మనా బూతులు తిడుతూ ఉంటారు కదా. అలా సీరియల్స్ గురించి ఒక మూవీ కూడా తీశారు ఈ మధ్య, చాలా అద్భుతంగా ఉంది మూవీ నిజంగానే. అలా వీళ్ళు సీరియల్ చూసి ఏమవుతుందంటే, రోజు ఒక 1 అవర్ చూడండి, రోజు స్ట్రెస్ కి ఫీల్ అవుతారా మీరు? ఈ 1 అవర్ స్ట్రెస్ కొన్ని ఇయర్స్కి ఎన్ని అవర్స్ అవుతుంది కదా. సింపుల్గా దీనికే మీరు ఇంత స్ట్రెస్ అవుతుంటే, ఇంకా అడిషనల్గా మన లైఫ్ స్ట్రెస్. ఇన్ని స్ట్రెస్ వచ్చినప్పుడు ఉమెన్కి రాను ఏమవుతుందంటే, బయలాజికల్గా ప్రాబ్లం వస్తుంది. ఏ టెస్ట్ చేసినా నార్మల్గానే ఉంటుంది రిపోర్ట్, బట్ వాళ్ళకి పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, డాక్టరే లేదని చెప్తున్నాడు, నువ్వెందుకు పెయిన్ అని చెప్తున్నావు అని ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు. సో నాకు నిజంగా పెయిన్ ఉన్నా వీళ్ళు పట్టించుకోకుండా నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారే అన్న ఫీల్తో, ఆ గిల్ట్తో వీళ్ళు చాలా మంది సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నారండి. నిజంగానే చేస్తున్నారు చాలా మంది, ఎందుకంటే లోపల వాళ్ళకి బాధ. మరి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు టెస్ట్లు చేస్తే ఎక్కడ ఏ రిపోర్ట్స్ లో ఏముండదు, అప్పుడు ఇంట్లో ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఏం లేదు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వరు, నాకు ఇంకా పెయిన్ ఉంది అనే అంటారు. మరి అది దేని వల్ల అలా?
అది దేనివల్ల అంటే ఒక మనిషి సైకలాజికల్గా ఏది ఫీల్ అవుతారో అదే మనకి కనిపిస్తుంది, అదే మనకి వినిపిస్తుంది. చాలా మంది చెప్తుంటారు నాకు ఎవరో మాట్లాడినట్టు Yes. అనిపిస్తుంది, ఎవరో ఎదురుగా ఉన్నట్టుంది, నన్ను చంపేస్తున్నట్టుంది. ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు అనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాం, కానీ నిజానికి వాళ్ళకి కనిపిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు. అలాగే పెయిన్ కూడా వాళ్ళకి అనిపిస్తుంటుంది. చిన్న పెయిన్ అయినా చిన్న ప్రెజర్ అయినా మన బాడీ, మన మైండ్ మన బాడీని మనకు అలా చూపిస్తుంది. ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టు, ఎక్కువ భయం ఉన్నట్టు, ఎక్కువ డిస్కంఫర్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో మనకు అమెగ్డలా అనే ఒక పార్ట్ ఉంటుందన్నమాట. అది ఫియర్ సెంటర్. మనకి ఏదైనా ఫియర్ వచ్చినా, డేంజర్ వచ్చినా అది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఆ పాయింట్ మీద. సో అప్పుడు ఏమవుతుంది, చిన్న పెయిన్ ఉన్నా ఇది ఎక్కువగా ఉన్నట్టు బాడీకి మైండ్కి ఫీల్ అవుతారు ఆ మనుషులు. సో వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇంత ప్రాబ్లం ఉంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు ఇంత ప్రాబ్లం ఉంటే రిపోర్ట్లో ఏమీ లేదంటున్నారు, అంటే నేను నటిస్తున్నానా, అంటే నేను అబద్ధం చెప్తున్నానా అన్నది వాళ్ళ ఫీలింగ్. బట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ కలవాలి. అక్కడ మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, డాక్టర్ దగ్గర కాదు. డాక్టర్ ఏం చేయగలుగుతారు, మీకు డయాగ్నోస్ ఏది ఉందో దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ మీ ప్రాబ్లం సైకలాజికల్గా ఉన్నప్పుడు మీరు బయోలాజికల్గా డాక్టర్ని కలిస్తే తను ఏం చేయగలుగుతారండి కదా. బట్ ఒకవేళ డాక్టర్కి తెలిసి అమ్మ ఇది నీ పరిస్థితి, నువ్వు వెళ్ళంటే అంటే నన్ను మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటావా ఇప్పుడు అని వీళ్ళే ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఒకటి వదిలేసేయండి. ఇంతకుముందు జనరేషన్, ఇంతకుముందు సిచ్యువేషన్స్ వేరండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి, చాలా ఎక్కువగా. దానికి ఏంటి రీజన్స్ అంటే ఎక్కువ మొబైల్ వాడడం, తోటి మనుషులతో మాట్లాడకపోవడం ఫస్ట్. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళకి మన సిచ్యువేషన్ షేర్ చేయట్లేదు. మనం ఎక్కడో ఉన్న మనిషికి టెక్స్ట్ చేస్తున్నాం, మన పక్కన ఉన్న మనిషికి మన సమస్య చెప్పలేకపోతున్నాం, ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో ఇది మెయిన్ రీజన్. ఎక్కువ టైం మనం అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ మనకు తెలియకుండానే డోపమైన్ హిట్ పెరిగిపోయి ఆ ఆనందాన్నే కావాలనుకుంటూ మనం పక్కన వాళ్ళని వదిలేస్తున్నాం. దీనివల్ల ఎమోషనల్గా మనకు బాండింగ్ తగ్గిపోతుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినా మనం పక్కన వాళ్ళకి చెప్పలేము. ఆ బర్న్అవుట్ అలానే పెరిగి 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా సైకోసోమాటిక్ డిజార్డర్స్గా చాలా మంది ఉమెన్ సఫర్ అవుతున్నారు. జెంట్స్ కూడా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉమెన్ ఉన్నారు. నిజంగా మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరండి. అది పెద్ద ప్రాబ్లం. అంటే అప్పుడు ఇంట్లో వాళ్ళే వీళ్ళని మోటివేట్ చేయడం బెటర్ ఏమో. 100% అండి, చెయ్యాలి, చూపించుకోవాలి. ఇప్పుడు ఒక ఫీవర్ వస్తే మనం ఎలా హాస్పిటల్కి వెళ్తామో ఇది కూడా సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళాలి, తప్పేముంది. సిగ్గుపడేదే కాదు ఇది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మీరు డయాబెటీస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో మీరు చూపించుకోకపోతే మీ కాలే తీసేయాల్సి వస్తుంది కదా. సేమ్ సైకోసోమాటిక్ డిజార్డర్ ఉన్నా కూడా, సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు స్టార్టింగ్ ఉన్నప్పుడు మీరు చూసుకుంటే చాలా ఈజీగా థెరపీస్ తో ఇవాళ రేపు మనం మైండ్ ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ నుంచి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ ఎండ్ దాకా వచ్చిన తర్వాత వస్తారు. అప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? అప్పుడు చాలా క్రానిక్ అయిపోయి ఉంటుంది సిచ్యువేషన్ కదా. అప్పుడు మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మంచిగా మీరు మళ్ళీ రికవరీ అవ్వడానికి. సో అంత డిలే చేయడం ఎందుకు? ఏమైపోతుంది తెలిస్తే ప్రతి మనిషికి జ్వరం వచ్చినట్టే సైకలాజికల్ గా కూడా ఇల్ హెల్త్ వస్తుంది. ఇప్పుడున్న మీరు అన్నట్టు ఇప్పుడున్న ప్రెజర్లకి ప్రతి ఏజ్ వాళ్ళకి వస్తుంది. 100% అండి. నిజంగా సిగ్గుపడకండి. సైకలాజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఎలాగో వినరు, ఇంట్లో వాళ్ళన్నా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. Yes.